ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశాకిరణం, భావి భారతానికి రాజకీయ నేపథ్యాన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నేలుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. రాష్ట్రంలో ప్రతి పేదవాడి యొక్క గుండె చప్పుడుగా సమాజంలో ఉన్నటువంటి మానవులకు వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అంటే కోరికల అనంతాలు. ఆ కోరికలకు తగ్గట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, సమాజంలో అసమానతలు లేకుండా చేయాలనే ఆలోచనతో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిగా, భావితరాలకు బంగారు భవిష్యత్తు స్థానికి తన నిరంతర శ్రామికుల్లాగా పనిచేసే ముఖ్యమంత్రిగా, ఇందాక సోదరుడు చెప్పినట్లు రాష్ట్రంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పేదరికంలో 11.6% నుంచి 6%కు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిశితమైన పరిపాలనా సరళి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా పేదరిక నిర్మూలనకు ఏ విధంగా పనిచేస్తూ ఉందో అందరికీ తెలుసు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు వేరువేరుగా ఉండినా, ప్రజల మనస్తత్వాలు వేరువేరుగా ఉండినా, రాష్ట్రాన్ని పరిపాలించే తీరులో జగన్మోహన్ రెడ్డి గారి పనితనాన్ని ఎవరైనా హర్షించాలా. అలాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు మనకు ప్రసాదిస్తే రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తుకి బాట వేస్తూ ఉన్నారు. అలాంటి మహనీయుని యొక్క జన్మదినం. నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా కుటుంబానికి, నాకు, మా అందరికీ సహాయం జరిగిందే. అలాంటి మహనీయుడు కలకాలం ఉండాలని, కలకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు వెతికి చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అవసరమని ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు. అలాంటి మహనీయునికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అధికారం ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. నమస్కారం.